తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. బృహస్పతి మార్పు చూస్తున్నాము. అంటే ఈ గురుడి మార్పు వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ప్రధానంగా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో భాగంగా ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా గురువు గారు? తప్పకుండా అమ్మా. గురువరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయ్య అని ఆయనకి పేరు. అలానే బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేతు బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయ్యే. అంటే మన బుద్ధి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించి ఉంటుందో మతిం ధర్మేం గతిం శుభాం అంటారు. ఆ బుద్ధి అనేటువంటిది మనుజుడు ఆశ అత్యాశకి వెళ్ళి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి కాళ్ళు పెట్టి తలకాయ పెట్టి మనిషి వెళ్ళి అధోగతి పాలవుతున్నాడు. అంటే ఆ బుద్ధిని సరిగ్గా వాడకపోవటం వలన, సరిగ్గా కనుక వాడగలిగితే ఆకాశాన్ని అందుకుంటున్నాడు. రెండిట్లకి కారకుడు బుధుడే. అతని ఇంటికే బృహస్పతి వస్తున్నాడు. బృహస్పతి సామాన్యుడు కదమ్మా, బుద్ధి. అంటే బుధుడు ఎంత స్థితిగా మనమో అంతకి 10,000 రెట్లు బృహస్పతి అనువర్త కూడా దానికి. ఆయన అందులో ప్రవేశిస్తున్నాడంటే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి ఒక చక్కటి యోగం అయితే ఇవ్వబోతున్నాడమ్మా. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసినటువంటిది, ఏదో రొట్టె ముక్క వెళ్ళి నేతిలో పడింది అంటారు చూశారండి, అలాంటి స్థితి. అలాంటి ఒక స్థితి అయితే భగవంతుడు పరిపూర్ణంగా అందజేస్తున్నాడు. ఇది నేను 2 విషయాలుగా చెప్పదలుచుకున్నానమ్మా. భారతదేశంలో ఏ మూల ఉన్నా దాగి ఉన్న మేషరాశి వారు, వృషభ రాశి వారు మాత్రం 19వ తారీఖు శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి అనుగ్రహం తీసుకోవడం చాలా శ్రేయస్కరం. స్వామివారి అనుగ్రహం, శ్రీవారి అనుగ్రహం, నడుచుకుంటూ మెట్లకి ఆయన దర్శనం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ లైఫ్ అలా టర్న్ అయిపోతుందమ్మా. ఇంకా ఎలాంటి సందేహము లేదు. అలాగే ఇప్పుడు పుష్కరాలు కూడా, సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి. సరస్వతి అమ్మవారిది పంచమ స్థానం. సరస్వతి అమ్మవారిది పంచమ స్థానం కనుక బృహస్పతి అందులోకి వెళ్తున్నాడు కనుక మిథునంలోకి. ఆయన అనుగ్రహంతో చక్కటి సంతానానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యం, ఆయుష్, తేజస్సు, వర్చస్సు అంటారు. అవన్నీ కూడా అందుకోవడానికి మూల కారణం కూడా ఈ పుష్కరాలమ్మా. స్నాన సంకల్పం చేసుకొని పుష్కర స్నానం కనుక చేసుకోగలిగితే అదేంటండి అనంటే దాన్నే యోగం అంటారు. మనం అనుకున్నప్పుడు వచ్చేది కాదండి యోగం, వచ్చినప్పుడు పుచ్చుకోగలగడం యోగం. అది ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు పుచ్చుకోగలగడం యోగం. అటువంటి అద్భుతమైన యోగం వచ్చినప్పుడు దాన్ని పుచ్చుకోగలిగారా ఇక తిరిగి ఉండదమ్మా. నాకు తెలిసి ఒక తక్కువ ఇక తక్కువ తిరిగి ఉండదు ఇంకా వాళ్ళకి. అందుకోదలుచుకుంటే అందుకోలేకపోయారు, మళ్ళీ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నారు. కింద విత్తనం వేయటం, పైన ఆకాశంలో వర్షం కోసం ఎదురు చూడటం అంతే. అలా కాకుండా అందిపుచ్చుకుంటే బకెట్ నీళ్ళు అక్కడికి వస్తే మనకు ఏది మనకు ఉపయోగం అనేటువంటి విషయం వీళ్ళే గమనించుకోవాలమ్మా. ఈ 12 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి పుష్కర స్నానం చేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని అక్కడ కొన్ని క్రతువులు ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రి గతించిన వారైతే వాళ్ళకి అక్కడ పిండ ప్రదానం చేయడం, తల్లిదండ్రులు ఉన్నారు తిలహోమం చేసుకొని. ఎప్పుడూ కూడా తిలహోమం దేనికి చెయ్యాలండి? ఓకే, వృషభ రాశి వారు, మేషరాశి వారు అని కదండి, ప్రతి మనిషి తిలహోమం చేయాలి. తిలహోమం అనేటువంటిది ఒక్కటి పుష్కర సమయంలో ఒక్కరోజైనా మనం చేసుకోవడం వలన ప్రాణహాని లేకుండా ఉంటుందండి. ఎందువలన? తిలలో అంటే నల్ల నువ్వులు, నువ్వులకు అధిష్టాన దైవంగా శని. శని అంటే ప్రాణకారకుడు. ప్రాణకారకుడు అంటే ప్రాణాన్ని నిలిపేటువంటి వాడు. అది కూడా ఆ స్థానం సంగమం, కాళేశ్వరం, ముక్తేశ్వరం.
ఈశ్వరుడు శంకర అంటాం. ఆ 12 రోజులలో ప్రతి ఒక్క మనిషి రూపాయి నాది కాదనుకొని తిలహోమం కనుక చేసుకోగలిగితే, మీరు చంద్రశేఖర అష్టకం ఎప్పుడు విన్నారా? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. ఆ పుష్కర సమయంలో పుష్కర స్నానం ఆచరించి ప్రధానం ఈ 2 రాశుల వారు చేసుకుని తెరవలసిందే, మేష వృషభం, అథవా ప్రతి ఒక్క మనిషి. అంటే అందరూ మాకెందుకులే అనుకున్నా ఈ 2 రాశులకి అదృష్టం అనేటువంటిది అలా పట్టబోతుంది. కాబట్టి ఆ తిలహోమం గనక చేసుకోగలిగితే ఎలాంటి మృత్యుప్రదమైన దోషం రాకుండా మనం యమధర్మరాజుతో ఎలా అవతలకి అనొచ్చు. నేను ఈశ్వరుని పట్టుకున్నా, కిం కరిష్యతి వై యమః, నువ్వేం చేయగలవు, నన్ను చాతుర్యం చేసుకోపో భక్త మార్కండేయుడు అనేటువంటి స్థితి మనకి ఏర్పడుతుందమ్మా ఆ తిలహోమం చేసుకోవడం వల్ల. కాబట్టి 12 రోజులలో ప్రధానం ఈ 2 రాశులు, భరణి పుబ్బ పూర్వాషాఢ, రోహిణి హస్త శ్రవణం. భరణి పుబ్బ పూర్వాషాఢ అంటే అవి శుక్ర నక్షత్రాలండి. అది శుక్ర నక్షత్రం, ఇది చంద్ర నక్షత్రం. ఈ రాశి ఈ నక్షత్రాల వారు అంటే ఎందువల్ల ఈ విధానం వచ్చింది? భరణి మేషరాశి అంటే అందులో భరణి వస్తుంది, వృషభ రాశి అంటే మనకు రోహిణి వస్తుంది. కానీ రోహిణికి చంద్రుడు అధిపతి, రోహిణి హస్త శ్రవణ 3 చంద్రుడు అధిపతి, భరణి పుబ్బ పూర్వాషాఢ 3 చంద్రుడు అధిపతి. 2 అశ్విని భరణి కృత్తిక పాదం మేషం, కృత్తిక త్రైపాదం రోహిణి మృగశిరార్థం వృషభం. ఖచ్చితంగా వీరు ఏది ఏమైనా సరే చక్కగా స్నానమాచరించి, తల్లి తండ్రి ఉన్నవారు మాత్రం అక్కడ అంతకుమించి పై విషయం చేయకూడదు. కేవలం తిలహోమం మాత్రమే. అక్కడ స్నానం తీసుకురావడం, తిలహోమం చేసుకొని ఈశ్వరారాధన చేసుకోవడం, అక్కడి నుంచి బయటకు వచ్చేయడం, ఇది ప్రతి ఒక్క మనిషికి తప్పనిసరి. ఒకవేళ తల్లిదండ్రులు లేని వారైతే కనుక మిగిలినటువంటి కార్యక్రమాలతో చేసుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ తిలహోమం ఒక్కటి చేసుకోవటం వల్ల చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ఇదంతయు కూడా కేవలం 15వ తారీఖు బృహస్పతి మిథునంలోకి రావటం అమ్మా. బృహస్పతి మిథునంలోకి రావటం ఇది ఒకటైతే, ఇంకోటి మనం చెప్పుకోవాలి, మేషం వృషభం అంటే చైత్రం వైశాఖం, మనకి ఇది వృషభ మాసం అంటారు. తెలుగు మాసాల్లో వృషభ మాసము అంటారు. అంటే సూర్యోదయం వృషభ లగ్నంతో ప్రారంభమవుతుంది. వృషభానికి అధిపతి శుక్రుడు, వృషభ రాశికి మూలం చంద్రుడు. కాబట్టి ఈ ముగ్గురు అనేటువంటిది త్రయీవర్గంగా నిలబడి ఉంటారు కనుక వారి యొక్క ముగ్గురు యొక్క అనుగ్రహం ఉంటే, చంద్రుడు అనుగ్రహం అంటే మనస్సు తేలిగ్గా ఉంటుంది, బృహస్పతి యొక్క అనుగ్రహం అంటే సంతానం కలుగుతుంది, ఈ 2 ఉంటే శుక్రుడికి అనుగ్రహం కావాలి. ఇది ఒక్కదానికొకటి అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఇవాల్టి వరకు ఉన్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఇకపై సంతోషం అనేటువంటి మన జీవితానికి కావాలి అనుకుంటే మాత్రం ఆ బృహస్పతి దేవగురువు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశం అమ్మ. మిగిలిన వారు ఎలా ఉన్నారని పక్కన పెడితే మేషరాశికి వృషభ రాశికి దేవేంద్ర కిరీటం నెత్తి మీదకి వస్తుంది. ఆ స్థితి అయితే ఉంది. కాబట్టి దాన్ని చిన్న విషయంతో అవసరమా చూద్దాం అనే చిన్న అనాలోచనతో దూరం చేసుకోవద్దు. చక్కగా వచ్చి నదీ స్నానం చేసి తిలహోమం చేసుకొని బయటకు రాగలిగితే ఇలా పట్టేసుకోవడమేనండి. ఇక జన్మాంతం అది మనల్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. అది మాత్రం నేను ఇప్పుడు సుమన్ టీవీ నుంచి భారతీయ శంకరపీఠం భక్తులందరికీ ప్రేక్షకులందరికీ పేరు పేరున మీకు అంది వచ్చినటువంటి అనుగ్రహం జన్మ జన్మలుగా అంటే సంవత్సరాలుగా మంచి రోజులు రాకపోతాయని ఎదురు చూస్తూ ఉంటాం. మన కర్మ మంచి రోజులు వచ్చే సమయానికి మనం పక్కకి జరిగిపోతాం, అక్కడి నుంచి అప్పటిదాకా ఎదురు చూస్తాం. ఆయన ఎవరో రావణాసురుడు శివుడి కోసం ప్రత్యక్షం కావడం కోసం 10,000 కొబ్బరికాయలు కొడదామని అనుకున్నాడు. 9,999 కొబ్బరికాయలు కొట్టేశాడు. శివుడు అలా రాబోతున్నాడు, ఇన్ని కొబ్బరికాయలు కొడితే నువ్వు రావని చెప్పి లాస్ట్ ఆయన ఎత్తి మీద కొట్టాట. అంటే మనం ఎదురు చూసి ఆ ఫలితాన్ని అలా పట్టుకునే సమయానికి వదిలేసుకుంటాం. మనం
కాబట్టి మంది ఇంకొంతకాలం ఎదురు చూసామని అనుకోండి, ఆ సమయాన్ని పట్టుకోగలిగితే మాత్రం జన్మరాహిత్యం అండి. ఖచ్చితంగా ఉంటుందంటారు. ధన్యవాదాలు గురుగారు.